బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు విచారణకు హాజరు కావాలి అనేసని కవితకైతే ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే మద్యం కుంభకోణం కేసులో అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇంతకు ముందే మనకు తెలుసు కవితకైతే సమన్లు జారీ చేసింది. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే మద్యం కుంభకోణం కేసులో అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ అయితే నోటీసులు ఇచ్చింది. రేపు విచారణకు హాజరు కావాలి అనేసని కవితకైతే సమన్లు జారీ చేసింది. మనం చూసుకోవచ్చు. ఇక రేపు హాజరు కావాలి అనేసి అని చెప్పి కవితకైతే సమన్లు జారీ చేయడం జరిగింది. ఈడీ నోటీసులకు కవిత ఎలా స్పందిస్తుంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం 11 గంటలకు తమ ఆఫీస్ లో హాజరు కావాలంటూ ఆమెకు నోటీసులు జారీ చేసింది. గతంలో కూడా ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమెను ఈడీ ఆఫీస్ కు పిలిచి విచారించింది. గత సంవత్సరం మార్చి నెలలో 3 రోజుల పాటు వరుసగా ఆమె ఈడీ ముందు హాజరయ్యింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ప్రధానంగా సౌత్ గ్రూప్ ఇన్వాల్వ్ ఉంది. అందులో రామచంద్ర పిల్లై, అభిషేక్ బోయిన్పల్లి వీళ్ళు ప్రధాన పాత్ర పోషించారు. వీళ్ళ కవిత బినామీగా వీళ్ళు పనిచేశారనేది ప్రధానంగా రామచంద్ర పిల్లై చార్జ్ షీట్ లో కానీ అభిషేక్ బోయినపల్లి చార్జ్ షీట్ లో పొందుపరిచారు. సో కవిత గత మార్చిలో ఆమె 3 రోజుల పాటు వరుసగా ఈడీ ఆఫీస్ కి వచ్చి వాంగ్మూలం ఇచ్చింది. ఆ సందర్భంగా అనేక కొన్ని కీలక డాక్యుమెంట్స్ కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. ఆమె ఫోన్లు దాదాపు 2020 నుంచి 21, 22 ఈ లిక్కర్ పాలకు సంబంధించిన సమయంలో ఆమె వాడిన ఫోన్లన్నీ ఆమె తీసుకెళ్లి ఈడీ అధికారులకు అప్పగించారు. సో వాటికి సంబంధించిన డాటా రికవరీ కూడా ఈడీ అధికారులు తీసుకున్నారు. సో ఈ సౌత్ గ్రూప్ ఇన్వాల్వ్ అనేది ఢిల్లీ లిక్కర్ పాలసీలో ప్రధానంగా ఉంది. అందులో ఎమ్మెల్సీ కవిత పేరు ప్రధానంగా వినిపించింది. గత సంవత్సరం 3 సార్లు వరుసగా ఆమెను పిలిచారు. సో అప్పట్లోనే ఆమెను అరెస్ట్ చేశారని అంతా ఊహాగానాలు వచ్చాయి. కానీ దాని తర్వాత ఆ కేసు కవితకు మళ్ళా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో కూడా నోటీసులు ఇచ్చారు. ఇది వరుసగా అంటే గత సంవత్సరం 4 సార్లు వరుసగా నోటీసులు ఇచ్చింది. ఈ సంవత్సరం మొదటిసారి ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. సో ఇదే కేసులో ఇప్పటికే ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ చాలా ఇబ్బందుల పాలవుతోంది. లిక్కర్ కేసులో ఇప్పటికే డిప్యూటీ సీఎం జైల్లో ఉన్నారు. మనీష్ సిసోడియా మన సంవత్సరం నుంచి జైల్లోనే ఉన్నారు. తర్వాత లిక్కర్ పాలసీకి సంబంధించిన వ్యవహారం అంతా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా ఇప్పటికి 4 సార్లు నోటీసులు జారీ చేశారు. సో ఈ నెల 18వ తారీఖు ఆయన హాజరు కావాల్సి ఉంది ఈడీ ముందు. సో ఆయన అయితే హాజరు కావట్లేదు. మరి లిక్కర్ కేసులో ప్రధానంగా సౌత్ గ్రూప్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళ కవిత ఏ విధంగా స్పందిస్తుందని చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధానంగా ఎవరైతే సౌత్ గ్రూప్ లో ఇన్వాల్వ్ అయ్యారో అరుణ్ రామచంద్రయ్, అభిషేక్ బోయినపల్లి వీళ్ళందరూ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. వీళ్ళందరినీ ప్రస్తుతం ఏదైతే కొంతమంది ఈడీ కేసులో మాత్రం జైల్లో ఉన్నారు. సిబిఐ కేసులో వీళ్ళంతా బయటికి వాళ్ళకు బెయిల్ వచ్చింది. సో ఈ కేసు ఒక రాజకీయంగా కక్ష సాధింపు చర్యలో భాగంగానే మా పైన ఈ ఈడీ దాడులు జరుపుతుందంటూ అంటే కవిత కూడా విమర్శలు గతంలో చేసింది. మరోపక్క ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ విధంగా విమర్శలు చేస్తుంది. మరి కవిత ఈ ఈడీ విచారణకు రేపు రావాలంటూ ఈడీ నోటీసులు ఇచ్చింది. మరి ఆమె ఈడీ ముందు వస్తుందా రాదని ఆమె నుంచి ఇంకా ఇంతవరకు ఎలాంటి జవాబు లేదు. సో చూడాలి మరి ఆమె ఏ విధంగా స్పందిస్తుందని. సో ఇదే విషయం పైన గతంలో ఈడీ అధికారులు తమ ముందు హాజరు కావాలని పిలిచినప్పుడు ఆమె ఈడీ ముందుకు నేను రాలేను, ఖచ్చితంగా సుప్రీంకోర్టు కూడా అప్రోచ్ అయింది. ఆ సమయంలో సుప్రీంకోర్టు కూడా ఈడీ ముందు హాజరు కావాలని ఆమెకు సూచనలు జారీ చేసింది. ఆ నేపథ్యంలో గత మార్చిలో 3 రోజుల పాటు వరుసగా ఈడీ ముందు హాజరయ్యి ఆమె వాంగ్మూలం ఇచ్చిన ఆ వాంగ్మూలాన్ని అధికారులు రికార్డ్ చేశారు. సో ఏదైతే లిక్కర్ పాలసీ వ్యవహారంలో ఈ సౌత్ గ్రూప్ ఇన్వాల్వ్మెంట్ పాత్రపైనే ప్రధానంగా గతంలో ఈ ఈడీ అధికారులు కానీ అటు సిబిఐ కానీ ప్రధానంగా విచారణ చేపట్టింది. వీళ్ళు 2021, 2022 సంబంధించిన లిక్కర్ పాలసీ స్కామ్ లో దాదాపు 2,000 పైగా కోట్లు ఢిల్లీ ప్రభుత్వానికి నష్టపోయింది. సౌత్ గ్రూప్ కి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ నుంచి క్విడ్ పోకో రూపంలో డబ్బులు తీసుకుని ఆ డబ్బుని ఆమ్ ఆద్మీ పార్టీ గోవా గానీ పంజాబ్ రాష్ట్రాల ఎన్నికల్లో ఖర్చు పెట్టిందంటూ ప్రధానంగా ఈడీ దృష్టికి అటు సిబిఐ దృష్టికి వచ్చింది. సో వీటన్నిటిని ఆరోపణల నేపథ్యంలోనే
కవితకు కూడా గతంలో నోటీసులు ఇచ్చారు, ఆమెను విచారించారు. సో మరి తాజాగా ఆమెకు నోటీసులు ఇచ్చారు కాబట్టి ఇది రాజకీయంగా కూడా ఒక చర్చకు వచ్చే అవకాశం ఉంది. సో గతంలో ఈ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర వస్తున్నాయి కాబట్టి మామైన బీజేపీ ఈ విధంగా దాడులు చేస్తా ఉంది, రాజకీయ లబ్ధి కోసం. రైట్, థ్యాంక్ యూ అశోక్.